తీసుకోపా. ఏంది పెద్ద కార్ ఇస్తున్నారు ఏంది? ఇక్కడ కార్ కదా ఉండేదే. అదిగో నీ గిఫ్ట్, అదిగో నీ గిఫ్ట్. వెళ్ళిపోతుంది. పట్టుకో. ఏం మళ్ళీ అన్న, ఏం డల్లుగున్నా? ఏమైందా? ఏం మంచి మూడ్ ఆఫ్ ఏమైంది? ఫోన్ నాతో మాట్లాడలేదు. ఫోన్ ఏం మాట్లాడట్లేదు ఆయన. మొన్న వీడియో తీసిన కాడి నుంచి నా జోలికి రావట్లేదు ఆయన. ఏమైందా? ఏమో తెలియట్లేదు. ఇద్దరు దొంగలు కదా, చెప్ప పెట్టుకున్నా నిలిపిండ్రు కదా, అందుకని ఎత్తలేదు ఫోన్. అడిగిపోతే ఏమో ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు. రమ్మంటే అసలు ఏం జరగట్లేదు. ఏంది ఒకసారి చూడు, ఒకసారి ఫోన్ చేసి చూడ. ఎందుకు ఎత్తట్లేదు అని ఫోన్? ఏమైంది ఇద్దరికి? ఏమైంది తెలియట్లేదు. ఫోన్ చేస్తా ఉన్నా, నేను చేస్తా ఉన్నా. ఏం దిశాలు? ఎందుకు అసలు ఏం జరిగింది ఇద్దరికి? ఏం జరగల, మన వీడియో తీసినప్పుడు ఓడిపోయాడు వీడియోలో. ఆ నుంచి నాతో ఫోన్ మాట్లాడలేదు, ఫోన్ ఎత్తట్లేదు. సరే, నువ్వు దానికోసం తెలుగుండే ఎట్ట మంచి యాక్టివ్గా ఉండాలి కదా. మనతో పాటు ఉన్న యూట్యూబర్ కదా, కొత్త యూట్యూబర్ అని చెప్పా. ఎందుకని అవుట్ స్పీకర్ వీడియో పెట్టమంట. కట్ చేస్తుండు. ఊరి ఫోన్ కట్ చేస్తు. నా ఫోన్ కూడా కట్ చేస్తున్నాను. ఫోన్ ఎత్తట్లేదు ఆయన. హలో, చెప్పండి. నమస్తేనా? బాగున్నానా? ఏం విషయాలా? ఏం మేము ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, ఆయన చేస్తే ఎత్తుతున్నావు. ఏం కథ? ఏం మనసు బాగలేదు. ఏనా? ఏమైందేనా? ఏం జరుగుతుంది? నీకు మనసు బాగలేదు ఇప్పుడు? బయటికి రావట్లేదు. ఏనా అంతలా మనసు బాధలేక నేను వచ్చేసిందని నీకు? ఏం లేదు, కొద్దిగా కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలని. అన్నం మనకి వెళ్ళిపోతాయి కొమ్ము తీసా. నీ ఫ్రెండ్ పిచ్చెక్కిస్తా లైఫ్ స్టైల్ మాట్లాడతానంట. నీకోసం నువ్వు బాధపడుతున్నావు అని చెప్పి నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను నేను. వద్దులేబ్బా, గిఫ్ట్ వద్దు. ఏమొద్దా? లేదు రా, నువ్వు ఒకసారి అక్కడికి రా, మజర్ పోయింది రా, నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చున్నా నేను. ఆడికి వస్తే మళ్ళీ ఏదో ఒకటి చెప్తావా, ఫ్రాంకింగ్ చేస్తావు. మొదలే లేదు ఫ్రాంక్ అంత లేదు, ఫ్రాంక్ అంత చేసేదంతా లేదు. నీకు మామూలుగా గిఫ్ట్ ఒకటి తీసుకొచ్చినారా నేను. రా, ఇక్కడ ఇంటికాడ వచ్చినాను రా, నేను కూడా పోవాలి, పని ఉంది నాకు. నువ్వు రా, చెప్పు రమ్మని. బాయ్ చెప్పండి బాయ్. రా బాయ్. నువ్వు ఏంది బాయ్, నువ్వు రాకుండా నువ్వు అలగడం ఏంది బాయ్? ఏమో బాగుందా? ఆయన కావాలని చెప్పుంటారు. లేదు నేను ఉన్నాను కదా, నీకేదో గిఫ్ట్ తెచ్చినాడు. పెద్ద యాపిల్ బాక్స్ మీద తెచ్చినాడు. ఏదో రా చూద్దురా, ఏదో ఓపెన్ చేయమంటే ఓపెన్ చేయటం. ఆయన రావాలా, ఓపెన్ చేయాలా? నా మీద అలగాడైనా 20 రూపాయలు బోనాలు తినేసి అలిగేసాడు. ఓడిపోయినాడు నువ్వు. రా నా తొందర రా. ఓకే రా. ఓకే వస్తున్నానులే. ఆయన గిఫ్ట్ ఇద్దాం. రా స్వామి, ఏడు పెట్టుకోండి. ఆడ పెట్టినావు రా మీకోసం వెయిటింగ్. రా నువ్వు అట్ట అలిగితే ఎస్కేఎన్ పెట్స్ అయిపోతుంది. నువ్వు అలిగితే అట్టు చెప్పా, మార్కెట్ కింగ్ అయిపోతుంది, యూట్యూబ్ స్టార్ అయిపోతుంది. నువ్వు అలిగితే ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? మనసు బాగాలేదు. ప్రశాంతంగా ఏం బాగాలేదు? మనసు ఎందుకు బాగాలేదు? మనసు ఏం బాగాలేదు నీకు? ప్రశాంతంగా ఫోన్ లాప్ చేసి ఉన్నా, ఇంకేం లేదు. ఏం అంత మనసు బాగాలండి? ఏమొచ్చింది నీకు? కొన్ని పరిస్థితులు, అంత పరిస్థితులు ఏమొచ్చేసింది మరి ఘోరంగా? చెప్పాలా? అంత ఘోరంగా ఏమొచ్చేసింది మనసు బాగాలేకుండా? మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఒకటి చేసి పెట్టిన రెడీ చేసి. వద్దులే అబ్బా, మీరు ఫ్రాంక్లీ చేస్తుంటారా? స్పెషల్ గిఫ్ట్ బాధపడితే ఆ గిఫ్ట్ ఏడవడం లేదు, అది బయట ఉంది. బయట మనమే వెళ్దాం ఆడికి. నిజం చెప్తున్నారా, అబద్ధాలు చెప్తున్నారా? నిజమే. అది మొన్న నిన్న ఇది చేసినాము, మళ్ళీ ఎందుకు చేస్తాం చెప్పు? ఈసారి ఫోన్ కాదు కదా, అసలు డౌట్ వస్తుంది. మీ నెంబర్ అందుబాటులో లేదని చెప్తాము ఈసారి. మాకు స్విచ్ ఆఫ్ చేస్తాడు, లేదంటే మమ్మల్ని ఇది చేస్తాడు. నిజంగానే ఇచ్చేటట్టయితే వస్తా, లేదా ఆడికి వెళ్ళిన తర్వాత గిఫ్ట్ లేదు ఏం లేదు అన్నారు అనుకో, మళ్ళీ నేను వచ్చి ఏం చేసేది? గిఫ్ట్ అయితే ఉంది ఖచ్చితంగా. అంటే నువ్వు 30 రూపాయలకి బోండాలు, నేను 30 రూపాయలకి బోండాలు, 50 రూపాయలు బోండాలు. అదే గిఫ్ట్. అదే నొప్పులు వచ్చింది కాక డబ్బులు అడిగావు నువ్వు. అందుకోసం ఈసారి ఇంటికి వెళ్ళిపోతాను. ఈసారి ఫుడ్ కాకుండా నీకు ఒక మంచి గిఫ్ట్ మంచి గిఫ్ట్ ఇస్తున్నారు. అది మన దగ్గర సర్ప్రైజ్ చేసి పెట్టిన అనమాట. అది మనం అక్కడికి వెళ్తే తీసుకో.
పండి కరెక్ట్ మీరు చెప్పేదే సరే కరెక్ట్ అయితేనే వస్తా కరెక్టే పండి సరే పండి కళ్ళద్దాలు చెప్తాను అద్దాలు ఎందుకు తీస్తే నీకు సర్ప్రైజ్ కళ్ళు మూసుకో చెప్పు కళ్ళు మూస్తారా కళ్ళు మూసుకోండి సరే మూసుకున్నా కళ్ళు మూసుకోండి తీసుకోపా ఏంది పెద్ద కార్ ఇస్తున్నారు ఇక్కడ కార్ కదా ఉండేదే గిఫ్ట్ గిఫ్ట్ వెళ్ళిపోతుంది పట్టుకో గిఫ్ట్ వెళ్ళిపోతుంది ఏం చెప్పాను ప్రాంక్ చేస్తాను నేను చెప్పాను కదా మళ్ళా ప్రాంక్ చేశారు నేను వెళ్ళిపోతున్నా వద్దు చెప్తా ఉండి చెప్తా నిజంగా ఉంది నిజంగా నిజంగా ఉంది గిఫ్ట్ నీకు లోపల నేను రానయ్యా నేను నువ్వు యాడికి ఎక్కడికి వెళ్ళలేదు నువ్వు ప్రాంక్ చేస్తారని తెలుసు కాబట్టి నేను రాను నీకు చెప్పానా లేదా ఇందాక ఏం చెప్పాను ఫోన్ చేసినప్పుడే చెప్పా ప్రాంక్ చేస్తారు నేను రానని చెప్పా సీరియస్ కదా కాదు నేను కూల్ చేద్దామనే కదా నువ్వు సీరియస్ అందులో నీ మనసు బాగాలేదు గ్రామ సింహంతో ఆడుకుంటే మనసు బాగుంటది అని చెప్పి నేను తీసుకుపోయి గ్రామ సింహాన్ని తీసుకుపోయి చూపుతాను అనుకున్నా బాధ పెడతారా నేను అసలు ముందే రానని చెప్పా ఏదో ఇప్పుడు అవన్నీ ఎందుకు ఇప్పుడు నీకు గిఫ్ట్ కావాలంతే కదా గిఫ్ట్ కావాలా తిరిగేసి వస్తాం అనుకుంటే ఊటికి వెళ్ళిపోవాలని ప్లాన్ చేశాడు మనసు పోయిన ఊటికి వెళ్ళిపోతున్నా నీకు గిఫ్ట్ కావాలంతే కదా అంతే నువ్వు కళ్ళు మూసుకో ఒకసారి కళ్ళు మూసారు ఈసారి కళ్ళు మూసుకో నిజంగా కళ్ళు మూసుకో ముందు ప్రత్యక్షం అయిపోద్ది బట్టి మన దగ్గర మినీ ఎలిఫెంట్ ఒకసారి కావాలండి ఈ ఒక్కసారి మినీ ఎలిఫెంట్ కళ్ళు మూసుకో నువ్వు మూసుకోరా నువ్వు కళ్ళు పోయి ఓకే యాడికి తీసుకుపోదా పెట్టు గిఫ్ట్ పెట్టు గిఫ్ట్ చెప్పలేదు ఉండు అట్టే ఉండు అడ్రస్ పెట్టు రారా తొందరరా చేతులు నిప్పులు ఉన్నాయి అమ్మ కొట్టిందా 2 చేతులు జబ్బాయి ఇదిగో నీ గిఫ్ట్ 2 చేతులు జబ్బాయి ఓకే తేలిగ్గుందా బరువు చూడు ఎత్తు ఈసారి అయితే ఫ్రాంక్ అయితే కాదు రియల్ గిఫ్ట్ సరే నాకైతే డౌటే సరే ఓపెన్ చేయాలి నువ్వు నచ్చిన గిఫ్ట్ నీ లైఫ్ లో ఉపయోగపడే గిఫ్ట్ మంచి గిఫ్ట్ దాంట్లో లేదు చూడు కావాలంటే మొన్న నువ్వు అడిగినావు కదా బాయ్ నీకు నచ్చింది నేను చూడంగానే ఇంటికి ఎత్తుకోపోవాలని చెప్పిన చూడంగానే ఇంటికి వెళ్ళిపోవాలనిచ్చింది నచ్చింది అన్నావు కదా చాలా బాగున్నాయి అందుకనేది ఏదో నాకు చాలా బాగా నచ్చాయి బాగున్నాయా ఈ కలర్ అయితే చాలా బాగున్నాయి ఓకేనా గిఫ్ట్ అదిరిపోయిందా మొన్న వీడియోలో కూడా అన్నాడు ఏమని నాకు ఈ కలర్ కలర్ చూడంగానే ఇంటికి ఎత్తుకు వెళ్ళిపోవాలని చెప్పి అన్నాడు ఆ మాట అందుకని చెప్పు గిఫ్ట్ అనమాట మనసు బాగాలేదని చెక్కిస్తాం మళ్ళీ ఎట్లా ఉంది గిఫ్ట్ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అందరూ బొమ్మలు గిమ్మలు ఇస్తారు మీరైతే నిజంగా ఫ్రాంక్ చేస్తున్నారని అనుకున్నా కానీ గిఫ్ట్ ఇచ్చారు అందరూ ఎవరైనా బొమ్మలు గిమ్మలు ఇస్తారు అది దేనికి పనిరావు సపోజ్ పనికి వచ్చిన మనం ప్రాణం ఉండేది బోర్డ్స్ ఇచ్చినాం అనమాట క్వాలిటీ బోర్డ్ చాలా బాగున్నాయి చాలా బాగా నచ్చాయి నాకు ఓకే